జేబులో డబ్బులు తీసావా? అక్క నిన్నే అడుగుతున్నాను అక్క, ఏంటి పట్టించుకోకుండా వెళ్ళిపోతా? ఏంటక్క? అక్క ఏంటా? నా జేబులో డబ్బులు తీసావా అని అడుగుతున్నాను. తీసావా? అదేంటక్క, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా? నా దగ్గర డబ్బులు లేవురా. మా నాన్నగారు అడగొచ్చు కదా. ఆయన దగ్గర మాత్రం ఎట్లున్నారా ఇవ్వడానికి? నాన్నగారిని అడగడానికి చాలా బాధగా ఉందిరా. ఇప్పుడు నా పరిస్థితి అదేనే. అర్జెంటుగా నెక్స్ట్ సెంటర్కి వెళ్ళి ఆన్లైన్లో జాబ్ కోసం అప్లై చేయాలి. దానికి వచ్చి డబ్బులు లేక మా ఫ్రెండ్ దగ్గర డబ్బులు అప్పు తీసుకొచ్చాను. అయినా నీకు అంత అర్జెంటుగా డబ్బులు అవసరం ఏమొచ్చింది? అక్క ఏంటక్క, నేను అడుగుతుంటే పట్టించుకోకుండా నీ మటుకు మీద రాసుకుంటావేంటి? నేనేమో అర్జెంట్గా నేను లవ్ లెటర్ రాసుకోలేవు. లవ్ లెటర్ అయినా ఇంట్లో ఫోన్ ఉంది కదా, చక్కగా మాట్లాడుకోవచ్చు కదా. డబ్బులు కట్టలేదని ఫోన్ కూడా మాట్లాడడం మానేసిందిరా. ఇప్పటికి 2 దస్తాల లవ్ లెటర్ రాసామే మీ ఆయనకి, వచ్చి నేను తీసుకెళ్ళమని. రాలేదు సరికదా, కనీసం నేను చూడటానికైనా వచ్చాడే. అన్న మాట ప్రకారం మా ఆయనకి ఇస్తాను నన్ను కట్నం డబ్బు ఇచ్చుంటే నేను కూడా అందరిలాగా మా అత్తగారి ఇంట్లో హాయిగా కాపురం చేసుకునేదాన్ని. వాళ్ళు అడిగిన లంచం నాన్నగారు కట్టుంటే ఈ పాటికి నేను కూడా మా ఫ్రెండ్స్ లాగా మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని అక్క. సర్లే అక్క, నా డబ్బులు ఇవ్వక్క. లేవురా అక్క ప్లీజ్, అర్జెంట్ గా నేను జాబ్ అప్లై చేసుకోవాలి. అక్క ఇది నా జీవితానికి సంబంధించింది. నేను ఖర్చు పెట్టింది కూడా మనందరి కోసమే. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, ఆ డబ్బుతో బియ్యం తెచ్చేసాను. ఎంత పని చేసావు అక్క, ఇప్పుడు నేను ఏం చేయాలి? నా దగ్గర డబ్బులు కూడా లేవు. మళ్ళీ ఎవరి దగ్గర అప్పు చేసి అప్లికేషన్ పంపించాలి. అయినా ఇదే నా ఆఖరి అప్లికేషన్ అక్క. లంచం కట్టకుండా ఉద్యోగం వచ్చిందా సరే సరే, లేకపోతే సరాసరి స్వర్గానికి వెళ్ళి ఆ ఇంద్రుని బెదిరించి మరీ ఉద్యోగం సంపాదిస్తాను. ఉద్యోగం ఇచ్చాడా సరే సరే, లేకపోతే రంభా ఊరసి మేనక చేత స్ట్రైక్ చేయిస్తాను. ఆ ఇంద్రుడు సింహాసనానికి ఎసరు పెడతారు. ఉద్యోగం రాకపోతే చచ్చిపోతావా? ఏం చేయమంటావు అక్క? ఎక్కడ మాత్రం ఏముందని చెప్పు బతకడానికి? చిరిగిపోయిన బట్టలు, తెగిపోయిన చెప్పులు. నిజమేనా? నేను కూడా ఇది మా ఆయనకి రాసే ఆఖరి కట్నం లేకుండా వచ్చి నన్ను తీసుకెళ్ళాడా సరే సరే, లేకపోతే ఆ ఫోన్ చేసి నన్ను మా ఆయనకు అంతా తీసుకోవాలని అడుగుతాను. ఏంటక్క, నువ్వు కూడా చనిపోదామని నిర్ణయించుకున్నావా అక్క? ఇక్కడే ఉండడానికి ఏముందండి, 2 చీరలతో సరిపెట్టుకుంటాను. మెడలో మంగళసూత్రాన్ని బదులు ఈ పసుపుతాడు వేసుకుని తిరుగుతున్నాను. మధ్య తల్లి కుటుంబంలో పుట్టిన ఒక పాపం, అందులో ఆడపిల్లగా పుట్టిన అంతకన్నా పాపం. ఎదుర్కొని బ్రతకంటే చచ్చిపోవడం మంచిదిరా. అయితే పంచేద్దాం అక్క. ముందుగా ఆ ఇంద్రుడికి యమధర్మరాజుకి నోటీసులు ఇద్దాం. మన కోరిక నెరవేర్చారా సరే సరే, లేకపోతే ఇద్దరు కలిసి చచ్చిపోదాం అక్క. ఏం లేదమ్మా, బాబు శంకర్, అమ్మ శ్రావ్య, ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోవాలని, మీ నాన్నగారిని మళ్ళీ ఉద్యోగంలో చేర్చుకోవాలని, నీ భర్త వచ్చి నిన్ను కాపురానికి తీసుకువెళ్ళాలని, నువ్వు మంచి ఉద్యోగంలో చేరాలని గుడికి వెళ్ళి పూజ చేయించుకొచ్చాను. నువ్వు ఎన్ని పూజలు చేస్తే ఏంటమ్మా లాభం? నా ఉద్యోగం కోసం నాన్నగారు లంచం కట్టలేదమ్మా. ఈ జన్మలో నాకు ఉద్యోగం రాదమ్మా. అవునమ్మా, ఈ జన్మలో ఈ కట్టకు సచ్చి నన్ను వదలదు. నా భర్త నన్ను కాపురానికి తీసుకెళ్ళదమ్మా. అందుకే మా ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చాం. ఏమిటా నిర్ణయం? మా కోరిక నెరవేరాలి సరే సరే, లేకపోతే ఇద్దరు కలిసి చచ్చిపోతాం. బాబు శంకర్, ఏమిటా మీరు మాట్లాడేది? ఎందుకైనా ఇన్నాళ్ళు మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది. తిరిగి మాత్రం చచ్చిపోతారా? ఇలాంటి చావే కావాలనుకుంటే మీ నాన్నగారు నేను ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాళ్ళు. నేను చూస్తే మీరు అనాథలైపోతారని ఇంకా బ్రతుకుతున్నారమ్మా. అందుకేనమ్మా మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదమ్మా. అవునమ్మా, ఇంకా నేను మీకు భారం కావడం మాకు ఇష్టం లేదమ్మా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. చచ్చి ఏ సాధిద్దామన్నా
మీరు చచ్చిపోతే మన కష్టాలు తీరిపోతాయా? సమస్యలకు భయపడితే మీ నీడే మిమ్మల్ని వెంటాడుతుంది. ఎదిరించి చూడండి, అదే గెలిపై మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బాబు శంకర్, అమ్మ శ్రావ్య, ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోతాయమ్మా. మీ నాన్నగారికి ఎంక్వైరీ పూర్తయిందట. మళ్ళీ ఉద్యోగంలో చేర్చుకోమని ఆర్డర్స్ కూడా ఇస్తారట. కూడా వస్తాయటమ్మా. కొంచెం ఓపిక పట్టండి తల్లి, మన కష్టాలన్నీ తీరిపోతాయి. సరేనా? మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఏమండి? ఆలోచించేశారండి. మంచి మాట చెప్పారండి. ఇంటికి ఆడుకోలేదు, సరైన బట్టలు కూడా కొనలేకపోయాను. క్షమించమ్మా. అంత మాట్లాడకండి నాన్నగారు, అంత మాట్లాడకండి. అమ్మా, అందుకే ఈరోజు నీకు మంచి మైసూర్ సిల్క్ తీసుకొచ్చానమ్మా. మైసూర్ సిల్క్ నీకోసమే. అమ్మా, ఇది కట్టుకుని నువ్వు అత్తవారికి వెళ్ళాలి, సరేనా? శేఖర్, నీకు నీ స్నేహితులాగే కోరికలు సరదాలు ఉంటాయి నాకు తెలుసురా. కానీ ఈ నాన్న ఏమీ చేయలేకపోయాడు. నువ్వు ఎప్పటి నుంచో బ్రాండెడ్ షర్టు ప్యాంటు కావాలన్నావు కదా, అందుకేనా నీకు ఇవాళ బ్రాండెడ్ ప్యాంటు బ్రాండెడ్ షర్టు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. అర్జుయ, పెళ్ళి ఇంకేం లేదా? నాకు ఇది కావాలని చెప్పుకున్నాను, ఊరికించాలని. కానీ నీకు మంచి పట్టు చీర పొందాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. అది ఇప్పటికి కూడా తీసుకోవాలి. ఇచ్చేసాను సూర్య. మనం చేసిన అప్పులని తీర్చేసుకొని మనం మిగతా డబ్బులు ఇచ్చేసాము. వాటితో ఇవన్నీ కొన్నాం. అంటే నాన్నగారు నా ఉద్యోగం కోసం డబ్బులు కట్టేస్తారన్నమాట. అవునమ్మా, ఆ భగవంతుడు ఇన్నాళ్ళకి నా పరు విన్నాడమ్మా. ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోయినట్టే కదండి. ఏమైందండి? కాంట్రాక్టర్ బిల్లులు పాస్ చేయడానికి నేను లంచాలు తీసుకున్నానని తప్పుడు సాక్ష్యాలతో నాపై నేరాలు పోతే నన్ను ఉత్సాహంలో ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి? అదేంటండి, ఆఫీసులో మీ స్నేహితులందరూ మీకు అనుకూలంగా ఎంక్వైరీలో సాక్ష్యం చెప్పారు కదండి. ఒకటి ప్రమోషన్కి వరకు డబ్బుకి అమ్ముడిపోయి నాపై వ్యతిరేక సాక్ష్యం చెప్పారు. డబ్బు ముందు నా నీతిని కంటే ఓడిపోయాయి. ఇప్పుడు నా కేసు సిబిఐ చెప్తారు. నాకు కేసు నుంచి కూడా పడచ్చు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత నా మొక్క సమాజానికి ఎలా చూపించాను? సమాజంలో నేను ఎలా బ్రతకాను? ఎలా బ్రతకాను? తల్లిదండ్రుల్ని పోషించలేని కొడుకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మీరు లేని జీవితం మాకు మాత్రం ఎందుకు నాన్నగారు? అందరూ కలిసే విషయం తీసుకుందాం. అనాథలు చేస్తారు. నేను మీతో పాటే అందరూ నాకు మరో జన్మంటూ ఉంటే నేను నీతి నిజాయిగా బ్రతికే మనిషిగా మాత్రం పుట్టినట్టు అక్రమాలు అన్యాయాలు చేసి బ్రతికే ఒక మనిషిగా పుట్టించు. ఇదిగో భగవంతుడా, నేను మాత్రం వచ్చే జన్మలో ఖరీదైన కార్లు, విలాసవంతమైన భవనాలు,
కోట్లకు పడగట్టే కోటేశ్వరులంటే పుట్టించాలి, పుట్టించాలి. భగవంతుడా, కన్ను ఇచ్చుకోలేక కాపురానికి నోచుకోలేకపోయాం. వచ్చే జన్మలో అయినా భర్త అనేవాడి కోట్లు కట్నాలిచ్చి కొనగలిగే కోటీశ్వర్లను పుట్టించండి. భగవంతుడా, చావాలో బ్రతకాలో తెలియని మధ్య తరగతి మందహాసం మాది. మరో జన్మంటూ లేకుండా నీ గుడి ముందు మెట్టుగా పుట్టించు తండ్రి, నీ గుడి ముందు మెట్టుగా పుట్టించు. ఇక ఏ విషయంలో ఒకేసారి చచ్చిపోతారన్నమాట. కంగారు పడకండి, అంతా విన్నాను. అయినా అదేంట్రా తలుపులన్నీ వేసుకోకుండా అందరూ విషయం తాగి చచ్చిపోవడానికి సిద్ధపడ్డారు. ఓహో, ఎవరో ఒకరు వచ్చి పోలీసులు రిపోర్ట్ ఇచ్చి మీ శవాల్ని పోస్ట్ మార్టం పంపిస్తారనా? ఇప్పుడు నేను వచ్చాను కదా, అంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు తాగండి. అరే తాగండిరా. సిద్ధార్థ, జరిగిందంతా మీ ఆఫీస్ వాళ్ళు నాకు చెప్పారు. ఇలాంటి ఏదో జరుగుతుందని ఊహించే వచ్చాను. బ్రతకలేకపోతున్నాను రా. ఓడిపోయిన ప్రతిసారి గెలవడానికి ప్రయత్నిస్తున్నా, ఓడిపోతూనే ఉన్నాను రా. నేను ఓడిపోతూనే ఉన్నాను. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓడిపోతున్నావంటే నీ ప్రయత్నంలోనే ఏదో లోపం. కానీ గెలవడానికి ఎన్నో అవకాశాలు, మార్గాలు ఉన్నాయా? వాటి ఒడిసి కొట్టుకో, గెలుపు నీదవుతుంది. అవును, ఇందాకేమన్నావు? మరో జన్మంటూ ఉంటే అన్యాయాలు అక్రమాలు చేసే దుర్మార్గుగా పుట్టించబట్టావా? మరో జన్మ దాకా ఎందుకురా? ఇప్పుడు ఎందుకు మారకూడదు? చూడమ్మా, మనిషి మరణించాలి అనుకున్న క్షణాన్ని జీవించడం ఎలా నేర్చుకుంటాడు. ఇప్పుడు సూర్యుడు చుట్టూ భూమి తిరగట్లేదమ్మా, డబ్బు చుట్టూ తిరుగుతుంది. మరి ఆ డబ్బు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, బ్యూరోక్రాట్స్, పొలిటికల్ పార్టీస్ అక్రమంగా సంపాదించే నాలాంటి వాళ్ళ ఖజానాలో ఉంది. అందుకని మీరు కూడా నాలాంటి వాళ్ళ దాంట్లో నడవాలి. అది జన్మకు సాధ్యం కాదమ్మా. ఏంటి సాధ్యం కాదా? ఎందుకు సాధ్యం కాదమ్మా? అనే సాధ్యం అవుతుంది. భర్తను కొనుక్కునేందుకు కోటీశ్వరులు ఇంట పుట్టడానికి ఇప్పుడు చావడం ఎందుకు? మీ నాన్న నేను చెప్పినట్టు వింటే ఆ టక్కన డబ్బులు ఇచ్చి నీ భర్త నువ్వు ఇప్పుడే కొనుక్కోవచ్చు. ఇప్పుడు విషయం తాగి చచ్చిపోయి వచ్చే జన్మలో పాపాలు చేసేనా కోటి సంపాదిస్తానంటున్నావుగా? ఏదో ఇప్పుడే ఈ క్షణం ప్రారంభించవచ్చుగా. వద్దు, వచ్చే జన్మలో దేవుడు గుడి మెట్టిగా పుట్టించమని ఆ భగవంతుడు ప్రార్థించి ఇప్పుడు ఆ విషయం తాగి చచ్చిపోవడానికి సిద్ధపడ్డావు కదా. మంచి తరగతి వెళ్ళాలి, ఇంతకంటే ఇంకేం కోరుకోగలము? సరే, ఓకే. నా బాల్య మిత్రుడు కుటుంబ సభ్యులారా, మీ అందరికీ చివరిగా ఒక్క మాట. మీ చేతిలో విషయం ఉంది, నా చేతిలో అవకాశం ఉంది. ఏది కావాలో తెలుసుకోండి. ఏమంటావా? సత్య, నేను నీతి నిజాయితీ లేను. నా చుట్టూ ఉన్న సమాజంలో నేను బ్రతకలేనురా, బ్రతకలేను. అన్యాయం, వక్రమ, అవినీతి వాటి ముందు నా నీతి నిజాయితీ ఓడిపోయారా? నీ మాట కాదంటే నన్ను క్షమించున్నాయి, క్షమించులేరా? రణరంగం కాని చోటు భూస్థలం అంతా వెతికినా కనపడదని మహాకవి శ్రీశ్రీ గారు అన్నారు. కానీ భూమండలం అంతా వెతికినా అవినీతి లేని చోటు అనువంత కూడా కనపడదని చెప్పడం మర్చిపోయారా? అందుకని ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఏం చేయమంటావు? చావడం తప్ప మరో మార్గం నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీకు కావాల్సిన డబ్బు నీ చేతికి వస్తుంది. ఎవరా? అక్రమంగా దౌర్జన్యాలు చేసి సంపాదించమంటావా? లేదురా, వ్యాపారం చేద్దాం. అవును, వ్యాపారమే. ఈ ప్రపంచంలో 3 రకాలైన వ్యాపారాలు చేయొచ్చు. మొదటిది సొంత డబ్బుతో వ్యాపారం చేయొచ్చు. రెండోది సగం ప్రజల సొమ్ము, సగం ప్రభుత్వం సొమ్ము. ఇక మూడవది ప్రజల సొమ్ముతో ప్రజలతోనే వ్యాపారం చేయడురా. ఇప్పుడు నేను చేస్తుంది అదే, నువ్వు కూడా చేయి. పేదరికమైన డివిల్ని ఆవిడోరు తలిపేయచ్చు. బ్యాంక్ లోన్ తీసుకుని ఐపీ పెట్టచ్చు, విదేశాలు పారిపోవచ్చు, బ్లాక్ మనీ చేతులు మార్చవచ్చు, మనీ లాండరీ చేయొచ్చు, ఖాళీగా ఉన్న భూమిని కబ్జా చేయొచ్చు, అక్రమంగా గనులు తవ్వచ్చు, అడ్డొచ్చిన వాళ్ళని డబ్బుతో కొనేయచ్చు. ఏమంటావు?
అలాంటి పనులు ఆయన చేయలేరు అన్నయ్య గారు. ఆయన చేయలేరు. అరే చెయ్యాలమ్మా, చెయ్యాలి. ఇప్పుడు మీరు చెయ్యాల్సింది డబ్బును ఈజీగా సంపాదించడం. చెల్లమ్మా, నేను ఒకప్పుడు మీ ఆయన పనిచేసే కంపెనీలో క్లాస్ 4 ఉద్యోగంగా పనిచేసేవాడు. డబ్బు కోసం నా ఆరాటం చూసి మీ ఆయన ఏమన్నా తెలుసా, నువ్వు ఉద్యోగానికి పనికిరావు, వ్యాపారం చేసుకోవాలన్నాడు. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారం చేయడం మొదలుపెట్టాను. నీతి నిజాయితీతో మీలాగే ఉన్నదంతా పోగొట్టుకున్నాను. నరకం అనిపించాను. చివరికి మోసాలు దౌర్జన్యాలు చేయక తప్పలేదు. మరి ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. అలాంటి పనులు చేసే కన్నా చావటలే మంచిది. నేను మా నిర్ణయాన్ని మార్చుకోలేదు. నీ మాట కాదన్నందుకు మమ్మల్ని క్షమించండి అన్నయ్య గారు. క్షమించండి. ఏమంటావు సిద్ధార్థ? అక్కడ సంపాదన పడిపోతుంది. వద్దండి. అక్కడ సంపాదన పడిపోతుంది. వాళ్ళ నిర్ణయం హ్యాట్స్ ఆఫ్ రా. హ్యాట్స్ ఆఫ్. ఈ అందరిది అదే నిర్ణయం అయితే ఇక్కడ నేను చేసేది ఉంది. వెళ్ళే ముందు మీ అందరికీ చివరిగా ఒక్క అవకాశం. ఈ బ్రీఫ్ కేసులో 10 లక్షల క్యాష్ ఉంది. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే ఈ డబ్బు నీది అవుతుంది. చెప్పు, చేస్తావా? న్యాయపరమైన పని అయితే తప్పు కూడా చేస్తాను. సింపుల్ రా. 10 కోట్ల క్యాష్ బ్యాక్ నేను నీకు ఇస్తాను. దాన్ని నేను చెప్పిన వాడికి 100 చేస్తే 1% కమిషన్ కింద ఈ డబ్బు నీది అవుతుంది. చేస్తావా? మీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరందరూ బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మీకు తాగబోయే విషయం నా చేతిలో ఉంది. నేను ఇచ్చే అవకాశం మీ ముందు. ఏం కావాలో ఆలోచించుకోండి. 3 నిమిషాలు. కర్మంగా న్యాయంగా బతికితే ఏమైంది? ఈ సమాజం అవినీతిపరం చేసింది, లక్షపడేది ముద్ద వేస్తుంది. అటువంటి సమాజంలో నీ నీతిగా ఎందుకు బ్రతకాలి? అందుకే ఆ సమాజంపై కష్టించుకోవాలంటే నాకు డబ్బు కావాలి. చేసి సంపాదించి ఈ డబ్బు మనకు అక్కర్లేదు. అవునా మేడం? అది అవినీతినే క్యాన్సర్ పట్టింది. క్యాన్సర్ కరెన్సీ. ఆ క్యాన్సర్ కరెన్సీ మనకు వద్దు నాన్నగారు. ఆ నోట్లపై ఉన్నది ఐ ప్రామిస్ టు పే అని ప్రమాణంతో గవర్నర్ గారు చేసిన సంతకం కాదు నాన్నగారు. దగాపడిన వారి కన్నీటి చుక్కల రాతలు. నీ బాల్యమిత్రుడు నీకు దయతో పడేస్తున్న భిక్ష నాన్నగారు. వద్దు నాన్నగారు. వద్దు నాన్నగారు. ఏంటన్నీ తీసుకున్నారు? ఇదిగా మా ఇంటి భగవద్గీత భగవద్గీత. రే 100 కాపుల్లో ఒక కోకిల్లా మీరు బతకలేకపోతున్నారా? కనీసం రాబందుల్లో మారి కాపులు తప్పటి అని చెప్తున్నా మీరు మారట్లేదు. మీ కర్మ మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా మార్చలేడు. మీరంతా వెళ్ళే ముందు ఒక్క మాట కాదు వార్నింగ్. ఆత్మాభిమానాన్ని వదులుకోలేక ఆత్మహత్యలు చేసుకోకండి. ఎందుకంటే కోరికలు తీరక మీకు చచ్చి దెయ్యాలేరని మీరు చచ్చాక కూడా మీ విధులు పిల్లలు పెద్దలు నన్ను పిచ్చుకుంటారు. వస్తా. మనీ ప్రపంచం పురటి నొప్పుల నుండి పుట్టిందో పేరు అవసరం. అవసరం అవసరం. వాల్మీకి రామాయణానికి రావణాసురుడు అవసరం. వ్యాసుడి భారతానికి దుర్యోధనుడు అవసరం. ఇప్పుడు నా కూతురు కాపురాన్ని కట్టడం, నా కొడుకు ఉద్యోగానికి లంచం, మా జీవితాలు హాయిగా సాగిపోవడానికి నాకు డబ్బు అవసరం. సచ్చా నేను మారుతున్నాను. 100 కాపుల్లో కోకిల్లో ప్రతినిధిగా ఈ సమాజంలో రాబోయేలో మారి రోజుకు తింటాను. ఇంత చేతులు పెంచుతాను.
వచ్చాడు. సిరి సిరి సావ్య సావ్య నేనండి. నా పేరు కుమార్ అంటారు. బాబా కూర్చో బాబా. నేను కూర్చోడానికి రాలేదండి, అటో ఇటో తెలుసుకుందాం వచ్చాను. అదేంటి బాబు అలా అంటారేమిటి? ముందు మీరు కూర్చోండి అల్లుడు గారు. అల్లుడుగా? ఎవరండి అల్లుడు? మీరు నన్ను అలా పిలవద్దండి. అదేమిటి బాబు, మీరు మా అమ్మాయి మెడలో తాళి పెట్టాను కట్టే కదా, మా కల్లుడు కంటే ఇంకేమవుతావు బాబు? తాళి ఒక్కటే కట్టాను, కాపురం చేయలేదు కదా, అల్లుడు ఎలా అవుతాను? బాబు మీరు వచ్చి అమ్మాయిని కాపురానికి తీసుకువెడతారని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది బాబు. నేను కూడా 1,000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. చాలా సంతోషం బాబు, ఈ రోజు చాలా మంచి రోజు. బాబు అమ్మాయి రాగానే నీతో పంపించేస్తాను. ముందు బాబు అమ్మాయి బట్టలవన్నీ సర్దేస్తాను. ఇంతకీ మీ అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళారు? పనికి వెళ్ళింది బాబు. పనికి వెళ్ళిందా? అంత అవసరమే వచ్చింది? ఇప్పుడు మీ ఆయన గారు కోర్టు సంపాదిస్తున్నారట కదా? మేము ఆయన సంపాదన మీద ఆధారపడి బ్రతకటం లేదు బాబు. ఏమిటి ఏమన్నారు? అవును బాబు, నేను ఒక ఇంట్లో పని మనిషిగా, అమ్మాయి ఆయాగా, బాబు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ వచ్చిన డబ్బుతోనే సర్దుబాటు చేసుకుంటుందా బాబు. అవునా? అయ్యో, అంత దీన స్థితిలో ఉన్నారో పాపం. మరి అలాంటి దిక్కువల్లి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అధర్మంగా సంపాదించే డబ్బు పైన మాకు వ్యామోహం లేదు, అందుకని. అధర్మం? ఏది ధర్మం ఏది అధర్మం అండి? చూడండి, ధర్మంగా సంపాదించారో అధర్మంగా సంపాదించారో నోట్లు కట్టల మీద, ఆస్తులు దస్తావేజుల మీద రాసి ఉంటుందా? చూడండి, దైవ సమానురాలైన ఉద్యోగ గారు, ఈ రోజుల్లో కోట్లు కూడబెట్టిన వాడే ఈ సమాజంలో రాజు రారాజులు. అలాంటి వాడికి గౌరవ ప్రతిష్టలు మర్యాదలు దక్కుతాయి. డబ్బు లేకపోతే మనిషి బతుకున్నా ఉంటే చచ్చినా ఉంటే ఆలోచించుకున్నాం. లేదు మేము ఇలాగే బతకాలనుకుంటున్నాం అంటే మీ కర్మ. వస్తాను. అదేమిటి బాబు, అమ్మాయి చూడకుండానే? ఇంకా మీ అమ్మాయిని నేను ఎందుకు చూడాలండి? ఎందుకు చూడాలి? అన్నీ మీరే చెప్పేశారు కదా. నమస్కారం. హలో బాబు, అమ్మాయి వచ్చేస్తుంది. బాబు మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఈరోజు టీ తీసుకొస్తాను. అదిగితే అతను అంటారు కదా, మీరు ఆగు. ఎవరమ్మా? మీ తాళి కట్టిన వాడు గుర్తుపట్టలేదా? అవునులే, చూసి 5 ఏళ్ళు అయింది కదా. ఎవరి దగ్గరికి వెళ్ళొస్తాను? ఎంత సంపాదించేవాటి? నోటుకొచ్చేట్టు మాట్లాడు. అలా మాట్లాడి సిగ్గా లేదు. నేను పిల్లల దగ్గర లేని తల్లిదండ్రులకి ఆయగా పనిచేస్తున్నాను. ఏమో, నువ్వు ఎవడి కాయగా పనిచేస్తావు కానీ నా అప్పు తీర్చి నేను కాపురానికి ఎప్పుడు పంపిస్తానంటున్నాడు నీ బాబు. అప్పేమిటి? అదే నీ భాషలో కట్నం, నా భాషలో అప్పు. పెళ్లి పీఠం మీద మీరు మా నాన్న ఇస్తానన్న అప్పు సొమ్ము. అదే 5 లక్షలు ఎప్పుడు ఇచ్చేసారు? ఇచ్చారు 5 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇస్తానని చెప్పి 5 లక్షలు ఇచ్చి 5 లక్షలు 5 రోజులు ఇస్తామని చెప్పి ఇదిగో 5 ఏళ్ళు అయింది. అది ఇప్పుడు వడ్డీతో సహా 10 లక్షలు అయింది. మీ నాన్న ఎలాగా కోట్లు కూడబెడుతుంది కాబట్టి నాకు డిమాండ్స్ పెరిగాయి. ఒక ఫార్చునర్ కారు, ఓ డైమండ్ రింగు, 10 ఎకరాల మాగాణ భూమి వెంట వెంటనే ఇచ్చిస్తే అప్పుడు నేను కూడా ఆ వెంటనే నేను మా ఇంటికి కాపురాన్ని తీసుకెళ్లి మహారాణిలో చూసుకుంటాను. అదేమిటి బాబు, మీకు ఇవ్వవలసింది 5 లక్షలే కదా, మిగతా డబ్బులు సమయం చూసి ఇచ్చేస్తాం. ఎప్పుడండి? ఎప్పుడు? మీ అమ్మాయి తలవేసి ముసలి అయిపోయినప్పుడు? చూడు సావ్య, కాదు, ఇప్పుడు నువ్వు సిరి నీకు 10 రోజులు టైం ఇస్తున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మీ నాన్నతో మాట్లాడి నేను కోరినని ఇమ్మని చెప్పు, లేదా నీకు విడాకులు ఇచ్చి నేను వేరే పెళ్లి చేసుకుంటాను. నన్ను న్యాయం చేయకండి, నాకు విడాకులు ఇవ్వద్దండి, నన్ను విడిచిపెట్టకండి. మీరే నా ప్రాణం. మీరు కాదండి నేను చచ్చిపోతానండి అని అంటానంటున్నావా? అవునరా భర్త. ఏమిటయ్యా, అమ్మాయి చంపేస్తావా ఏంటి? లేకపోతే ఏంటండి భర్తను పడుతుంది ఒరే అంటుతా? భర్త అంటే తన ఊపిరిన్నంత వరకు భార్యని కంటికి రెప్పలా కాపాడబడే భర్త. ఏ డబ్బు కోసం అయితే ఆశపడినా వదులుకోవాలనుకున్నావో ఆ డబ్బు నీ మొహం కొట్టి నేను నీ దగ్గర వెళ్ళట్టుకుంటున్నాను. నన్ను కుమ్మనే ముందు నా డబ్బిచ్చి మాట్లాడవే, ఊటికి గట్టలేదా? చూస్తా
నన్ను కాదని ఎంతకాలం ఇక్కడ ఒంటరిగా బతుకుతావో అది చూస్తాం. నీ గంతు చూస్తాం. పోరా, నువ్వు నన్ను ఏం చేయలేవు. చేస్తాను. నువ్వు అలా చూస్తుంటే నేనేం చేస్తాను? పోరా. ఒక నీకు తాళి కట్టిన భర్త వాడు భర్త ఏంటమ్మా? కట్నం కోసం నన్ను విడాకులు ఇస్తానన్నమాట. వాడు భర్త ఏంటి? వాడంతా చూస్తాను. తనకైనా చూపిస్తాను. అమ్మా, అలా మాట్లాడకూడదే. ఇంకెలా మాట్లాడాలమ్మా? కట్నం కోసం నన్ను వదిలేస్తానని అలాంటి వాడితో ఇంకెలా మాట్లాడాలి? అమ్మా, మనం మారిపోదాం అమ్మా. మనం మారిపోదాం. నాన్నగారు మార్పును ఆహ్వానిద్దాం. మన కష్టాన్ని కడ తెచ్చుకుని నాన్నగారు సంపాదిస్తున్న సంపదతో మనం సుఖపడదాం అమ్మా. మన అమ్మా, అమ్మా, అక్క, చాలా ఘోరం జరిగిపోయింది. చాలా ఘోరం. ఏమైంది? నేను డ్రైవ్ చేస్తున్నా మా కారు ఓనర్కి కారు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అదృష్టవశాత్తు ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడం వల్ల నేను ప్రాణాలతో బయటపడగలిగాను. కానీ కానీ ఇప్పుడు అర్జెంటుగా 10 లక్షలు కట్టకపోతే పోలీస్ కంప్లైంట్ చేసి నన్ను జైల్లో పెట్టిస్తారని ఓనర్ గారు బెదిరిస్తున్నారమ్మా. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంత డబ్బే ఉంటే అక్కడి కట్టు నుంచి కాపురానికి పంపేవాడు కదరా. అంత డబ్బు మనకెక్కడరా? నాన్నగారు ఇస్తారమ్మా. నాన్నగారు ఇస్తారు. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారమ్మా. ఆయన సంపాదిస్తుంది మన కోసమే కదమ్మా. అవునమ్మా. మనం మారిపోదాం. అవునమ్మా, అక్క చెప్పింది నిజమమ్మా. నీతిలో పేదరికం మనల్ని చావనివ్వడం లేదు. అవినీతిలో ఐశ్వర్యం మనల్ని అనుభవించడం లేదు. మనం ఏం చేస్తున్నామో, ఏం సాధిద్దాం అనుకుంటున్నామో, ఎందుకు ఎవరి కోసం బతుకుతున్నామో కూడా అర్థం కావట్లేదు. అమ్మా, మనం నాన్నగారితో కలిసిపోదామమ్మా. కలిసిపోదామా? అమ్మా, నా కట్టం ఇచ్చి అత్తారెడ్డి పంపించాలి కదమ్మా. నాన్నగారితో కలిసిపోదామమ్మా. అవునమ్మా, అర్జెంటుగా 10 లక్షలు నాన్నగారి దగ్గర తీసుకొని మా కారు ఓనర్ కట్టాలమ్మా. లేకపోతే నన్ను జైల్లో పెడతారమ్మా. ఒకసారి ఆలోచించమ్మా. బాబుశేఖర్, అమ్మ శ్రావ్య ఎదిగిపోయారు, బాగా మారిపోయారు. కానీ ఒక్క మాట గుర్తు పెట్టుకోండి, అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు రుచి పలికితే అది ఆకలితో నొప్పులు అవుతుంది. పళ్ళు కనపడక తన వారు పై వారనే భేదం లేకుండా తల్లి తండ్రి అక్క తమ్ముడని చూడకుండా చంపేస్తుంది. చంపేస్తుందిరా. చెప్పకమ్మా. ప్లీజ్ అమ్మా, మారిపోదామమ్మా. అమ్మా, నేను అత్తారింటికి వెళ్ళాలి కదమ్మా. నాన్నగారితో కలిసిపోతాం. అమ్మా, ప్లీజ్ అమ్మా. నా భర్త, నా పిల్లలు నా దారికి వచ్చే స్థితిలో లేనప్పుడు వారి మాట కాదని నేను ఒంటరి పోరాటం చేయలేను. నేను మారిపోతాను. ఈ రోజు నుండి నేను మీతోనే. చూసావమ్మా, నాన్నగారికి అంటే ఎంత ప్రేమ. అవునమ్మా. ప్రేమే కాదురా, అమ్మంటే నా ప్రాణం. నా ప్రాణం. మీ అమ్మ నాకు అమ్మేరా. అమ్మంటే ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ కలిపిన అమృతాన్ని మన అందరికీ సమానంగా పంచేదే అమ్మరా. ఆ అమ్మ ఈ అమ్మాయిరా, ఈ అమ్మాయి. నాకు వచ్చే చాలని చేతంతో ఇన్నాళ్ళు ఈ కాపురం ఎలా చేసిందో నేను ఎప్పుడు అడగలేదు. తిన్నా తినకపోయినా, కంటి నిండా నిద్ర లేకపోయినా, ఆరోగ్యం కోసం కూడా చూసుకోకుండా మీ అందరితో పాటు నాకు కూడా లాలించి ముచ్చగించి గోరుముక్కలు తినిపించిన ఆకలి ఇచ్చింది. చోకొత్తి నిద్ర కూర్చుంది. అటువంటి అమ్మకు ఏమిచ్చి రుణం తెచ్చుకోగలను? శిరస్సు వంచి పాదాలు మొత్తం తప్ప. ఏమిటమ్మా? పేదరికంలో మన అమ్మ నన్ను బ్రతికించుకున్నా. ఇప్పుడు నా సంపాదన వద్దంటుంది. అయినా ఈ సంపద అంతా ఎవరి కోసం? నేను ఎవరి కోసం సంపాదిస్తున్నాను? మీకోసం కాదా? మీరు మరొకరి దగ్గర పనిచేయాల్సిన కర్మ ఏంటి చెప్పండి. మీరు ఎప్పటికైనా మాట్లాడాలనే ఉద్దేశంతోనే నేను ఎదురు చూస్తున్నాను. చూస్తూనే ఉంటాను.
ఆగండి, ఇలా రండి నాన్నగారు. ఏంటమ్మా ఆ చేతి వేలు ఇవ్వండి. అమ్మా, ఏంటమ్మా ఇలా రండి నాన్నగారు. మేమిద్దరం మీతో పాటు కలిసిపోయింది. అమ్మ కూడా మారిపోయింది. మొత్తం కలిసిపోయింది నాన్నగారు. ఇదిగోనమ్మా నేను సంతకం పెట్టిన ల్యాండ్ చెక్ తీసుకోమ్మా. ల్యాండ్ చెక్ అనసూయ తీసుకో. అనసూయ తీసుకో. నాకెందుకండి? తీసుకో అనసూయ. పిల్లలతో పాటు నువ్వు కూడా తీసుకో. నీకేం కావాలో అది కొనుక్కోండి. ఎంత కావాలో అంత రాసుకోండి. ఇంకా కావాల్సింది మళ్ళీ నన్ను అడగండి, నేను ఇస్తాను. వెరీ వెరీ హ్యాపీ. నా పిల్లలు మారిపోయారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అభిషేక్ మారిపోయింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇదిగో, అమ్మకేం కావాలో నాకు తెలుసు కదా, నేను కొంటానే. నేను కొట్టాను. ఏం కావాలో నాకు తెలుసు, నేను కొంటాను. నేను కొంటాను. నేను కొంటాను. నా ఇద్దరు బిడ్డలు డబ్బానే పులికొండకు వెళుతున్నారు. వాళ్ళిద్దరిని రక్షించే భారం బాధ్యత మీదే స్వామి. మమ్మీ నా ఇంజక్షన్ ఇచ్చే మమ్మీ, ప్లీజ్ మమ్మీ, నీకు దండం పెడతాను మమ్మీ, నా ఇంజక్షన్ ఇచ్చే మమ్మీ, నా బుద్ధి కదూ, నా తల్లి కదూ, ఇంజక్షన్ ఇచ్చే మమ్మీ, ఇంజక్షన్ ఇచ్చే. నీకెన్నిసార్లు చెప్పాను ఇంజక్షన్ తీసుకోవద్దని? ఇంజక్షన్ తీసుకుంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు చచ్చిపోతావు. నీకు చచ్చిపోయినా సరే నాకు ఇంజక్షన్ కావాలి, అంతే కావాలి మమ్మీ. మమ్మీ అది లేకపోతే నాకు పిచ్చకపోతుందా మమ్మీ, నేను మంచిపోతుంది, నేను ఉండకపోతున్నా మమ్మీ. మమ్మీ నీ కాలు పట్టుకుంటాను మమ్మీ, నీ కాలు పట్టుకుంటాను.
ఇచ్చేమని చెప్పండి డాడీ. చూసానండి, మీరు ఇచ్చే డబ్బుతో కూడా ఎలా తయారయ్యాడో చూసారండి. మీరు డ్రగ్స్ కావాలి పడ్డాడండి. అది లేకుండా ఉండలేకపోతున్నాడండి. ఈ చిన్నవాటి ఉత్తరా మానేగా నాకు ఈ జీవితమే కావాలి, ఆ ఇంజక్షనే, ఆ బ్రతికే కావాలి. ఆ ఇంజక్షన్ డాడీ, ఆ ఇంజక్షన్ ఇచ్చే ఇస్తారా ఎవరా? మర్యాదగా ఇస్తారా ఎవరా? మీరు అడిగేది చేయాలి. ఇంజక్షన్ ఇచ్చేస్తాం. Thank you, Daddy. Thank you, Daddy. Thank you. కూతురు అని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. నువ్వు అనసూయమ్మ కూతురు అయితే ఇలా రాత్రులు తిరిగి రావు. అమ్మా, ఇప్పుడు ఎంత టైం ఏంటో చూసావు? ఉదయం 10 గంటలైందమ్మా. నీ కోసం రాత్రంతా ఎదురు చూస్తూనే ఉన్నావు. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. డాడీ, రాత్రి పార్టీగా లేట్ అయింది, అందుకే మా ఫ్రెండ్ అనిత వాళ్ళ ఇంట్లో పడుకున్నాను. మార్నింగ్ లేట్ చేసేది కాస్త లేట్ అయింది డాడీ. అంతే డాడీ. ఇదేమిటి? ఇక్కడ ఏం రాశారు చూడు. ఏమైందో ఏముందా? చదువు, నీకే తెలుస్తుంది. ఏ పార్టీ జరుగుతుండగా పోలీసులు రేట్ చేసి అరెస్ట్ చేశారని అందులో నువ్వు కూడా ఉన్నావని రాశారే. నువ్వు కూడా ఉన్నావని రాశారు. అవును, రాత్రంతా స్టేషన్ నుంచి ఇప్పుడు వదిలేశారు. అయినా నేనే తప్పు చేయలేదని వాళ్ళు నమ్మించి మేనేజ్ చేశాను. మరి మీ ఫ్రెండ్తో ఫ్రెండ్ తీయడానికి మీకు చెప్పావు. అడుగుతుంటే సమాధానం చెప్పండి. మమ్మీ, డాడీ కదా అడిగినప్పుడల్లా కావాల్సిన డబ్బు ఇచ్చి లైఫ్ హాయిగా ఎంజాయ్ చేయమని చెప్పారు. ఎంజాయ్ చేయటండి ఇలా పబ్బులు రేవ పద్ధతికి తిరగటమా? మమ్మీ, తప్పే ఉంది. ఇదే మన కల్చర్, స్టేటస్ కూడా. ఈ పెళ్ళి భక్తున్నాడే. డాడీ,
వాడు మనం ఇచ్చే కట్టం డబ్బులు పెళ్లి చేసుకోవడం నన్ను కాదు. వాడు భర్త అంటే న్యూస్ గెస్ట్లో వాడు ఎప్పుడో వదిలేశాడు. మమ్మీ, డాడీ, నేను అర్జెంటుగా పార్టీకి వెళ్ళాలి, గోవా వెళ్ళాలి. ప్లీజ్ నన్ను వదిలేండి. తప్పు చేశాను శ్రీయ, తప్పు చేశాను. నువ్వు వద్దన్నా వినకుండా అడిగినప్పుడల్లా వాళ్ళకి డబ్బులు ఇచ్చి చాలా తప్పు చేశాను. చాలా తప్పు చేశాను శ్రీయ, చాలా తప్పు చేశాను. బాధపడకండి, ఆ భగవంతుడే వాళ్ళిద్దరిని మారుస్తాడు. మీరు బాధపడకండి. అల్లుడు గారు, కూర్చో బాబు. ఎలా ఉంది? బాగానే ఉన్నానండి. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? లేదు మావయ్య గారు, ఈ మధ్య కాలం చేశారు. మా పేరు మన మధ్య ఉన్న మనస్పర్ధ కారణంగా నేనే చెప్పలేకపోయాను. నన్ను క్షమించండి. మావయ్య గారు, మీరు పర్మిషన్ ఇస్తే సాబీని మా ఇంటికి తీసుకెళ్దాం. చాలా సంతోషం. ఉంది బాబు, రక్తం తీసుకొస్తా. వద్దండి మావయ్య గారు, వద్దండి. అమ్మా నాన్నల ఒత్తిడి కారణంగానే కట్నం డబ్బుల కోసం వేధించాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. నేను డబ్బు కోసం రాలేదండి. సాబీని మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. ఒకసారి పిలుస్తారా? తనతో మాట్లాడాలి. పిలుస్తాను. అమ్మా శ్రావ్య, శ్రావ్య, ఏమిటమ్మా? వస్తా రామ్మా. మీరు పెట్టినట్టుండండి, నేను నన్ను తీసుకొస్తాను. వద్దండి అత్తయ్య గారు, అన్ని మానేశాను. నేను సాధ్య, నేను సిరి, ఇప్పుడు సిరిని పేరు మార్చుకున్నావా? నువ్వే కదా 2 సంవత్సరాల క్రితం నన్ను సిరి అని పిలిచావు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? నిన్ను వదిలించుకోవడానికి ఎంత కావాలొచ్చు? అంత మాట సాధ్యం. సిరి, సిరి, నేను ఇప్పుడు డబ్బు కోసం రాలేదు. నిన్ను మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. మీరంతా నన్ను హెరాస్ చేసి చంపేసి మా డాడీ నా పేరు పెట్టిన ఆస్తంతా కొట్టాడంట. లేదు సిరి, లేదు. మా అమ్మ నాన్న ఇద్దరు లేదు, కాలం చేశారు. నేను ఇప్పుడు ఒంటరిగానే బతుకుతున్నాను. సత్యసాయి మార్గంలో నడుస్తున్నాను. నీ మీద ప్రేమభావం తప్ప అటువంటి ఆలోచనలు లేవు. నన్ను నమ్ము. నేను నమ్మను. నా మాట విను, నా మాట వినిసి నేను మారిపోయాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. అప్పుడు మరి భర్త చూసి వచ్చాను. సిరి, సిరి, నా మాట విను. వద్దు, ఈ జీవితం నీకు వద్దు. ఈ రంగుల తత్వం శాశ్వతం కాదు. అలా అయితే నీ ఆరోగ్యం పాడైపోతుంది. దయచేసి అవన్నీ మానే నాతో మన ఇంటికి వచ్చేసే. నేను నా ప్రాణంలో చూసుకుంటాను సిరి. అక్కర్లేదు. నేను మారను, మారలేదు. నాకు ఈ జీవితమే బాగుంది. ఎందుకు నీతో రావాలి? నేను ఎందుకు నీతో రావాలి? ఆ రోజు ఏమన్నా? ఎవరి దగ్గరికి వెళ్ళి వస్తున్నా ఉన్నావు? ఏమో, ఎవరికి హాయిగా పనిచేస్తున్నా ఉన్నావు? ఆ రోజు నిన్ను వదిలేద్దాం అనుకున్నాను. మా దగ్గర డబ్బు లేదు కాబట్టి ధైర్యం చేయలేకపోయాను. ఈ డబ్బు నీకు తెచ్చిస్తాను, వెళ్ళిపోతున్నాను. సిరి, నాది తప్పే, నాది తప్పే. నన్ను క్షమించు. ఆ రోజు నేను కాపురాన్ని తీసుకెళ్తే నువ్వు ఇలా మారిపోయిందంటే కాదు, అది నిజంగా నా తప్పే, నా తప్పే. సిరి, ఈ జీవితం మంచిది కాదు. నాతో వచ్చే నీ కాలు పట్టుకుంటా. చెప్పి ఎందుకు ఇలా విసిగిస్తావు? I am very, very happy. నాకు ఈ జీవితం బాగుంది. నేను నీతో రాను, రాను, రాలేను. నా మాట విను. మమ్మీ, డాడీ, మమ్మీ, డాడీ, ఏంటమ్మా? నేను అర్జెంటుగా ఊరెళ్ళాను. ఆయన బయటకు పోమని చెప్పండి. బాబా, మా అమ్మాయి మా చెయ్యి దాటిపోయింది బాబు. మా చెయ్యి దాటిపోయింది. వస్తానండి. అమ్మాయి జీవితానికి అలవాటు మేము మార్చలేదు. మమ్మల్ని మన్నించు. మీరు నన్ను క్షమాపణ అడగబెట్టండి. వస్తాను మామయ్య, వస్తాను అత్తయ్య గారు. ఎప్పటికైనా తన మనసు మార్చుకోను. నా దగ్గరికి వస్తుందని నమ్మకంతో వెళ్తున్నాను. తన కోసం ఈ జీవితం అంతా ఎదురు చూస్తూ ఉంటాను.
మామయ్య గారు, మీ అమ్మాయికి విడాకులు ఇవ్వను, నేను మరో పెళ్లి చేసుకున్నాను. వస్తాను మామయ్య గారు. చూసారండి, మన ఇద్దరు బిడ్డల జీవితాలు ఎలా తయారయ్యాయో చూసారా? ఇందుకేనా ఇన్నాళ్ళు వాళ్ళని పెంచి పెద్ద చేసింది? డబ్బు ఉంది కదండి, ఎప్పుడు పడితే అప్పుడు లక్షలకు లక్షలు ఇచ్చారు. మరి అవసరం చూశారు కదా. చాలు చాలు, ఇక ఈ కాంకరము సంపాదన మరిపోతుంది. మరిపోతాం. మనకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఉంటుంది కాదండి. ఎందుకంటే అక్రమ సంపాదన. మీరు మారిపోతే పిల్లలు కూడా మారిపోతారండి. మీరు మారిపోతే పిల్లలు కూడా మారిపోతారండి. నేను మారకూడదు. మారిపోతే నా చుట్టూ ఉన్న మాఫియా గ్యాంగ్, చుట్టూ రాజకీయం, ప్రభుత్వం నన్ను మరపెట్టని విడిచిపెట్టరు. ఇప్పుడు మనం చుట్టూ రాజకీయం భద్రతపై స్వాగతం. ఆ పులిపై దిగితే అది మనం చంపేస్తుంది. అది కాదు. పెళ్ళి దేవుడు పూజ చేసుకో, మనశ్శాంతిగా ఉంటుంది. వెళ్ళి సత్యా, సత్యా, సత్యా. ఏరా అలాంటి కోపం జరిగింది. చేయించరా ఏమైంది? వెనకాల ఉంటుంది మా అబ్బాయికి. కారుతో పాటు వాడు కూడా పూర్తిగా కలిగిన సంతానం కన్నా మన అమెరికా పంపించిన ససేంద్ర వెళ్తానంటే వాడి మా కాకుండా తీసుకుపోయాడు. ఈ వార్తలు కానీ కూలిపోయినా ఇప్పుడు తిరిగి లేని స్థితిలో హాస్పిటల్లో ఉందరా. ఆదల్లా ల్యాండ్ డీల్ కోసం 2 కోట్ల అడ్వాన్స్ ఇచ్చాను. మేము కూడా వస్తున్నాం. చూడండి, ఈ బ్యాగ్లో 2 కోట్ల డబ్బు ఉంది. నా గదిలో పెట్టండి. అంశం నా దగ్గర ఉంచుతాను. నా దగ్గర ఉంచుతాను. జాగ్రత్తగా ఉండాలి. పులి రాగానే మనం లేచి నిలబడాలి. వారికి 2 చేతులు మడిచి నమస్కారం చేయాలి. అయ్యా, చేతులు మడిచి కాదండి, జోడించి. నమస్కారం కాదు, నమస్కారం. అదేనయ్యా నేను చెప్తున్నాను. చేతులు జోడించి నమస్కారం చేయాలి. లేకపోతే పులి ఖండిస్తూ మన మీద పడుతుంది. అప్పుడు మనం పరిగెత్తాలి. నేను పరిగెత్తలేను. అది నాకు అలవాటు లేదు. నువ్వు భక్తుడివి కదా, నువ్వు పరిగెడతావు. అది నీకు అలవాటు ఉంది కదా. అక్కడ గారు, మీరేం భయపడకండి.
ధైర్యంగా ఉండండి. ఆ పులిని నేను మేనేజ్ చేస్తాను కదా. వాడు పులిగా మారకముందు నా దగ్గర పని చేసేవాడండి. వాడిని ఉద్యోగంలోంచి డిస్మిస్ చేసింది నేనే. అది జాతర అంటే వాడికి విపరీతమైన భయం. మీరు అలా ధైర్యంగా కూర్చోండి. అంతా నేను చూసుకుంటాను కదా. కూర్చోండి బాబు, కూర్చోండి. చెప్తా ఉంటా ఉంటా. నువ్వు నాని ముందు కూర్చుంటే మా స్టేటస్కే బాగుండదు. గతగాలు చూసానంటే దొంగేస్తావు. అగర్వాల్ గారు, ఈ చెంచా ఉంటాడుగా మీకు ఎందుకండి భయం? ధైర్యంగా ఉండండి. కూర్చోండి, కూర్చోండి. అమ్మగారు నమస్కారం నమస్కారం. మాది పేరు అగర్వా. మేము సంతానం కోసం వచ్చామండి. మీరు నా పేరు సంతానం ధర్మరాజు. మా బాసులు అందరూ నన్ను షార్ట్ కట్ లో చెంచా అని పిలుస్తూ ఉంటారు. నేను మీ సిద్ధార్థ బాసులండి. ఓహో, మీరేనమాట మా వాళ్ళు డిస్మిస్ చేయించండి. అవునమ్మా, నేనే మీ వారిని డిస్మిస్ చేయించాను. నేనంటే విపరీతమైన భయం అయింది. ఈ చెంచా వచ్చాడని చెప్పండి, వెంటనే చిట్టుకో వచ్చేస్తాను. నేను చెప్పండి. అలాగే చెప్తానండి. మీరు మాత్రం జాగ్రత్తగా కూర్చోండి, వెళ్ళిపోకండి. అమ్మమ్మమ్మమ్మ, మీరెంత గౌరవాలు చేస్తున్నాడు. మీరు ఎందుకు వెళ్ళిపోతాం అమ్మా? మీరు వెళ్ళిపోయారండి. చెంచా వచ్చాడని చెప్పండి, క్షణంలో వచ్చేస్తాను. హలో అలాగే పంపించిన అమౌంట్ అందిందా? అందిందా? అయితే నేను చెప్పిన కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయండి. అవును, ఎస్, అదే కంపెనీ. ఎస్, అవును, ఎస్. అయితే నాకు వచ్చే కమిషన్ 5 కోట్లు మా అమ్మాయి పేరుని అబ్బాయి పేరుని షేర్స్ కింద కన్వర్ట్ చేయండి. మరి ట్యాక్స్ ప్రాబ్లం ఉండదు. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. అనసూయ, నా ప్రాణం అనసూయ, నేను ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడుతున్నాను. ఎవరిని పంపించండి, సరేనా? నమస్తే 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 కాదండి, నమస్తే నమస్తే. సార్ आप कैसे हैं? मैं ठीक है साहब, నేను బాగున్నాను. आप कैसे हैं साहब? నేను బాగానే ఉన్నానండి. నేను బాగా ఉన్నాను సిద్ధార్థ. వీడెవరండి? ఏమిటయ్యా, నిన్న నచ్చలేదా? గుర్తులేదా? అవునులే, ఉద్యోగంలోంచి డిస్మిస్ చేసిన తర్వాత చాలా మారిపోయావయ్యా. మీరు ఉండండి. అవునయ్యా, డబ్బు ఎవరినైనా మార్చేస్తుందయ్యా. ఒకప్పుడు నేను రాజు, నువ్వు పేద. ఇప్పుడు నువ్వు రాజువి, నేను పేద. వాళ్ళు ఆడలు వాళ్ళు బళ్ళు అవుతాయంటే ఏమేమో. మీరు ఉండండి. మాట్లాడండి. ఏడు సిద్ధార్థ, ఏడు సంగతి. సూటు బూటు కాట్లేదు కానీ కోట్లేని సంపాదించేమిటి? కోట్లు నేను ఎన్ని కోట్లు సంపాదిస్తాను? నీకెందుకు? అవినీతిని నాకు అడ్డగట్టిన ఉద్యోగం నుంచి చేయించావు. అందుకేనా నువ్వు లంచాలు తీసుకుంటుండగా నిన్ను పట్టించి నేను ఉద్యోగంలో తీసి పారేశాను. రే, ఇంకా నీకు బుద్ధి రాలేదా? పోయి నుంచి గుస్సా తెచ్చుకోకండి సార్. నా లావాదేవీలన్నీ ఈ చెంచే చూస్తున్నాడు సార్. నాకు బదులు అందరి కాళ్ళు పట్టుకొని నా పనులు చేయిస్తుంటాడు సార్. అందుకే వెంట తీసుకొని వాడిని ఎందుకు తీసుకొచ్చారండి? వాడు చిత్తులు వాడు నక్క. అందుకే చిత్తులు అందరికి పోతే కాళ్ళు వాడిని పంపించేయి. అరే చెంచా, నువ్వు అక్కడ నిలబడు, నేను నీకు మళ్ళీ పిలుస్తాను. వెళ్ళు వెళ్ళు. సార్, వీడు ప్లాస్టిక్ చెంచా సార్. యూజ్ అండ్ త్రో. అవసరం తీరగానే విసిరి పారే. చూడండి, వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడుకున్నవన్నీ బయట పెడతాడు వాడు. పర్వాలేదు సార్, వాడు ఇప్పుడు నాకు చెంచా. మనం ఎంత చెప్తే అంతే, అద్దు దాటనివ్వం సార్. సార్ సార్, మీరు పర్మిషన్ ఇస్తే వాడికి పిలుస్తాను. అరే చెంచా, సార్, ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. చెప్పండి. ఫ్యాక్టరీ కట్టడం కోసం ప్రభుత్వం నుండి మాకు లైసెన్స్ వచ్చేసింది సార్.
ఇక మీదే ఆలస్యం. తెలుసు. మీరు ఎంత తొందరగా ఆ 1000 ఎకరాలు డాక్యుమెంట్ మన కంపెనీ పేరు బదలాయిస్తే మేము అంత తొందరగా ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ మొదలు పెడతాము. మీరే ఆలోచన. అగర్వాల్ సాబ్, మేము ఆ పనిలో ఉన్నామండి. ప్రభుత్వం వారికి 500 ఎకరాలకి డాక్యుమెంట్స్ సిద్ధం చేశాం. ఆ ప్రక్కన ఉన్న 300 ఎకరాలు కబ్జా చేశాం. అదే ప్రాంతం కదా, కబ్జా చేసేసాం. దానికి కూడా ఫోర్జరీ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇకపోతే ఆ ఖండవాలను ఉన్న 200 ఎకరాల రైతులు సాగు చేసే బంజర్ భూమి, అది కూడా మనం కలుపుకుంటే మొత్తం 1000 ఎకరాలకు మీరే హక్కుదారులు అవుతారు. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంటుందండి. రైతులు కొంతమంది అమ్మనంటున్నారు. వాళ్ళకి కొంచెం డబ్బు ఆశ ఎక్కువ చూపించి మనం వాళ్ళకి ఇల్లు కట్టిద్దామని చెప్తాము, వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు ఇద్దామని చెప్తామండి. అలా చెప్తానండి, ఆ తర్వాత అంతా మామూలే. మరి మీ చెప్తాను. ఆ 1000 ఎకరాలు మీ చేతికి రాగానే మాకు 100 కోట్ల కమిషన్. 100 కోట్ల కమిషన్. 100 కోట్ల చాలా ఎక్కువండి. మనం సొంతంగా చేసుకుందాం. బాగా ఆలోచించి మరొక మాట చెప్పండి సార్. ఓకే, మీరు సొంతంగా చేసుకుంటారంటున్నారు కదా. చూడండి, 100 కోట్ల కమిషన్ ఇవ్వగలిగితే మీరు ఇక్కడ ఉండండి, లేకపోతే ఆ కుర్చీ కాలు చేయించండి. మరో వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. వద్దు సార్. సార్ మేము మీరు అడిగింది ఇస్తాము సార్. దానికి ఇంకా బోర్డు ఖర్చులు ఉన్నాయండి. సార్ ఆల్రెడీ మేము సత్యం గారి ద్వారా 2 కోట్లు అడ్వాన్స్ పంపించాము సార్. 2 కోట్లు పంపించారు. అని అయిన తర్వాత మిగిలిన అమౌంట్ ఇచ్చేస్తాము సార్. బోర్డు 2 కోట్లు పంపించారు. చూడండి, నేను 2 నిమిషాలు ఫోన్లో మాట్లాడితే 200 కోట్లు సంపాదిస్తాను. 2 కోట్లు పంపించారు. 2 కోట్లు. చూడండి, 100 కోట్ల కమిషన్లు 50 కోట్లు 2 రోజుల్లోకి ఇవ్వాలి. మిగతా 50 కోట్లు నెల రోజుల్లోకి ఇవ్వాలి. నేను టైం ఇస్తున్నాను. అలా ఇస్తున్నట్టు ఉండండి, లేకపోతే 2 రోజుల్లో 50 కోట్లు అంటే చాలా కష్టం. సార్ మీరు అడిగింది మేము ఇస్తాము సార్. మగ నెల రోజుల్లో ఆ 1000 ఎకరాలు డాక్యుమెంట్స్ మా చేతిలో ఉండాలి. ఆ పనిలో మేము ఉంటామండి. ఈ పనిలో మీరు ఉండండి. నమస్తే సార్. సార్ మాకు చిన్న సందేహం. చెప్పండి సార్. ఏం లేదు, ఆ 1000 ఎకరాలు మీ చేతికి రాగానే సార్ నిజంగానే మీరు అక్కడ ఫ్యాక్టరీ కడతారా? సిద్ధార్థ సార్, మీరు ఎంత అమాయక చక్రవర్తులు సార్. ఫ్యాక్టరీ ఎందుకు కడతాము సార్? 1000 ఎకరాలు డాక్యుమెంట్స్ మా చేతికి రాగానే బ్యాంక్స్ నుండి 10,000 కోట్లు అప్పు తీసుకుంటాము సార్. అధికార పార్టీ వాళ్ళందరినీ పిలిపించి ఆడంబరంగా ఫౌండేషన్ స్టోన్ వేస్తాము సార్. ఆ తరువాత ఆ డబ్బు ఫ్యామిలీలో ఉన్న మా డొల్ల కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేస్తాము సార్. ఇంకేముంది సార్, మా ఫ్యామిలీతో హనీమూన్ ట్రిప్ వేసుకొని మాది అన్నలు తమ్ముళ్ళు చేసినట్లు విదేశాలకు మకమ్మ వచ్చేస్తాము సార్. ఆ తరువాత మేము చేసిన బ్యాంక్ లోన్ రైట్ ఆఫ్ అంటే మాఫీ చేస్తారు. అది సార్. వండర్ఫుల్ సార్, అది సార్. వండర్ఫుల్ అగర్వాల్జీ, వండర్ఫుల్. మీరు సామాన్యులు కాదు. సచ్చా, రా. సరిగ్గా సమయానికి వచ్చాం. కూర్చో. సత్యం సాబ్ నమస్తే. మీరు ఇక్కడే ఉన్నారా? సచ్చా, అదే 100 కోట్లు డీల్ ఫైనల్ చేశాను. అదే ఆ 1000 ఎకరాలు వాళ్ళకి బదలాయిస్తే మనకి 100 కోట్లు కమిషన్. 100 కోట్లు అంటే చాలా ఎక్కువగా సత్యం. ఎవరితను? దేవుడయ్యా, మర్చిపోయావా? గుర్తులేదా? నేనయ్యా. నువ్వు నా దగ్గర బట్టలతో పనిచేసావు. నోరు మూస్తావా లేకపోతే ముగించబట్టావా? డబ్బులు పడతాయి. గుర్తొచ్చింది. మీరు చలపతిరావు గారు కాదు? నేను మీ దగ్గర పనిచేసేవాడిని. అన్నట్టు
మీ ఉద్యోగం పోయిందట. అవునయ్యా, ఇదిగో ఈ సిద్ధార్థ గారి దయ వల్ల నా ఉద్యోగం కాస్త ఊడిపోయింది. ఆ తర్వాత తల్లంతల్లో పోషించుకోవాలి కదా, ఇగో ఈ అగ్రవాల్ గారు చాలా పట్టుకున్నారు. ఈ నేను చెంచారా వేసుకున్నారు. అంటే ఐ మీన్ పిఏ గారు అన్నమాట. అయ్యో పాపం. పాపం వీడు పట్టించదు, వాడు గుంటునక్క. వీడిని నమ్మొద్దు సచ్చా, వీడిని నమ్మొద్దు. అగర్వాల్ సింగ్, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ పని చూడండి. ठीक है चलो चलो అగర్వాల్ గారు, క్షమించండి అగర్వాల్ గారు, बोलिए साहब ఈ డీల్ సక్సెస్ అవ్వడం కష్టం. ఆ? ఎందుకంటే ఆ 200 ఎకరాల రైతుల బందరు భూమిలో ఒక ప్రభుత్వం ఐ మాజీ సైనికులు ఇచ్చే 10 ఎకరాలు కూడా ఉన్నాయి. వాళ్ళు అమ్మంటున్నారు, వాళ్ళు ఒప్పించడం చాలా కష్టం అంటే. కనుక ఈ జగన్ కనిపిస్తే సచ్చా, నేను చూసుకుంటాను కదా, అవన్నీ నేను చూసుకుంటాను. నేను మాట్లాడుతున్న విధంగానే ఆ భూమి చుట్టూ నేను బొడకంచి వేస్తున్నాను, రౌడీని పంపించాను. చూడు, ఆ భూమి కూడా మనం కడుపుకుంటే విజయకాలు పూర్తవుతుంది. దీని వల్ల తప్పులు చేయాలి. అది కుదరదురా. దౌర్జన్యంగా భూమి కబ్జా చేయడం అన్యాయం, పాపం. అబ్బా, అన్యాయం లేదు, దౌర్జన్యం లేదు. అగర్వాల్ సింగ్, మీరు వెళ్ళండి. నేను సంతకు పెట్టిన అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకుంటాను. మీరు ఇచ్చిన అడ్వాన్స్ 2 కోట్లు మీకు తిరిగి పంపించేస్తాను. మీ డీల్ నేను చేయట్లేదు. అగర్వాల్ సింగ్, మీ ఇద్దరు మాట్లాడుకుంటాం. మీరు నిశ్చింతగా వెళ్ళండి. जाऊंगा चलो चलो देखो साहब अभी मैं जाऊंगा साहब अभी मैं जाऊंगा लेकिन मेरे को जो चाहिए वही देना है मेरे को जमीन चाहिए जमीन भूमि కావాలి ఇప్పటి వరకు మేము ఫ్యాక్టరీ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం ఇప్పుడు మీరు కాదంటే మేము ఖర్చు పెట్టిన 100 కోట్లు నష్టపోవాలా देखो सत्यम साहब మీరు అగ్రిమెంట్ మీద సంతకం చేశారు ఇప్పుడు మీరు కాదంటే మీరు చేసే భూ కబ్జాలన్నీ బయటపడతాం మనీ లావాదేవీలని ప్రభుత్వానికి చెప్తాం గుర్తుంచుకోండి చలో చూడండి మీకు నేను 1 రోజులు టైం ఇస్తున్నాను ఈలోగా నా డాక్యుమెంట్స్ నా చేతిలో ఉండాలా యాద్ రఖియే చలో నేను జిద్దులు మారినక్కడే గుంటనక్కడే చూస్తాను, నీ అంత చూస్తాను. సచ్చా, బాబు సిద్ధార్థ, నాకు సిద్ధార్థ కావాలి. నాకు సిద్ధార్థ కావాలి. నేను సిద్ధార్థ కావాలి. ఆయన లోపల పంపించు. సచ్చా, ఏమిటి ఏమిటిది? మీరు ఎవరు బాబు సిద్ధార్థ? నేనే. వా సిద్ధార్థవి? అవును నేనే. మీరెవరు? నా పేరు ధర్మయ్య, స్వాతంత్ర సమరయోధుణ్ణి. బ్రిటిష్ వాళ్ళతో లాఠీ దెబ్బలు తిన్నాను, జైలుకి వెళ్ళాను. దేశం మీద నాకున్న భక్తితో నా ఒక్కగానొక్క కొడుకుని దేశ రక్షణ కోసం మిలిటరీకి పంపించాను. మిలిటరీలో వాడు సుబేదార్ అయ్యాడు. వాడికి 2 ఏళ్ళ కొడుకున్నాడు. వాడిని కూడా మిలిటరీకి పంపిస్తాను నాన్న అన్నాడు. చాలా ఆనందించాను. అప్పటికీ నా కోడలు 9 నెలలు నిండిన గర్భవతి. కార్గిల్ యుద్ధం వచ్చింది, మా వాడికి పిలుపు వచ్చింది. ఆ రోజు నా కోడలు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాను వెళ్ళేటప్పుడు తన కూతురిని తనివి తీరా ఉంటాడి, తన భార్యకు వీడుకోలు చెప్పి యుద్ధ రంగానికి కదిలి వెళ్ళాడు. ఆ యుద్ధంలో శత్రు ముగ్గురు చీల్చి చెందాయి. ఆ భీకర పోరాటంలో శత్రు చేసుకుంటూ పాల్గొన్నారు. నా కొడుకు రండి, ఇలా కూర్చోండి. సుఖంగా కూర్చొని మాట్లాడుకునే విషయం కాదు బాగున్నది. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారండి? మీకేం కావాలి? భూమి భూమి కావాలి. నా భూమి నాకు కావాలి.
ఆ కొండ ప్రకృతి 10 ఎకరాల్లో కార్గిల్ యుద్ధంలో చనిపోయిన నా కొడుకు సుభాష్ చంద్రబోస్ పేరున ప్రభుత్వం వారు నా కోడలు నా మనవడు ఈ ముసలివాడు ఆ భూమిని సాగు చేసుకుని ఆసరాగా బ్రతుకుతారనిచ్చారు. ఆ భూమి చుట్టూ గుండాలొచ్చి ముళ్ళ కంచి వేస్తున్నారు. ఆ భూమి ప్రభుత్వ భూమిని అక్కడ ఫ్యాక్టరీ కడతామని చెప్తున్నారు. ఆ భూమి మాది అన్నందుకు మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఆ గుండాన్ని మీరెవరైతే మేము సిద్ధాంత మనుషులని చెప్పారు. అందుకే బాబు, అందుకే ఇక్కడికి వచ్చాం. బాబు సిద్ధార్థ, దేశంలో ఎన్నో ఖాళీ భూములు ఉన్నాయే. మాలాంటి స్వాతంత్ర సమరయోధుల భూములే కావాల్సి వచ్చాయా? ఒక వీర జవానికి ఇచ్చిన భూమిని ఎందుకు కబ్జా చేస్తున్నావు? ఎందుకు కబ్జా చేస్తున్నావు? సిద్ధార్థ, నీ పేరు సిద్ధార్థ. ఆ పేరుకి అర్థం తెలుసా నీకు? లక్ష్యం సాధించిన వాడని. నీ లక్ష్యం ఏంటి? భూములు కబ్జా చేయడమా? ఉండాలని పోషించడమా? అదే నీ లక్ష్యం అయితే చెంగిస్ ఖాన్, నాదిర్ షా, గజనీ, గోరి ఎవరైతే ఒక్కొక్కడు భూముల్ని రాజ్యాన్ని దోచుకున్న నరహంతకులు వాళ్ళంతా ఇప్పుడు ఏమయ్యారు? ఊడిదై మట్టిలో కలిసిపోయారు. అలాగే నీకు తేడా లేదు. వాళ్ళకు పెట్టినదే నీకు పడమే. పెద్దవారిని ఇంతవరకు రెచ్చిపోతున్నారు. చూడండి, గవర్నమెంట్ రికార్డు ప్రకారం ఆ భూమి ప్రభుత్వం భూమి. ప్రభుత్వం వారే అక్కడ ఫ్యాక్టరీ కట్టి 10 మందికి ఉపాధి కల్పించడం కోసం అక్కడ వాళ్ళు కల్పిస్తున్నారండి. పట్టా కట్టారు. కావలిస్తే చూడండి బాబు, చూడండి. ఫోర్జరీ డాక్యుమెంట్స్ చూడండి తండ్రి గారు, అది ప్రభుత్వం భూమని రికార్డుల్లో చూపిస్తున్నాయండి. మీరు వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ని అడగండి. మీ భూమితో మాకు సంబంధం లేదండి. వెళ్ళి ప్రభుత్వం వాళ్ళు అడగండి, లేకపోతే కోర్టుకు వెళ్ళి తేల్చుకోండి. కోర్టుకు వెళ్ళాలా? నేను కోర్టుకు వెళ్ళాలా? న్యాయం జరిగే వరకు నేను ఉంటానా బాబు? కోర్టుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఈ వయసులో నేను దగ్గరగా. బాబు, మా భూమి మాకు ఇచ్చేవయ్యా, మా భూమి మాకు ఇచ్చేవయ్యా. నీ బాగా పట్టుకుంటాను. మాకే తెలియక చెప్తున్నాను కదా, అది మీ భూమి కాదు. వెళ్ళండి, ప్రభుత్వ భూమి. వెళ్ళండి. ఇలాంటి కబ్జాదారుల రక్షణ కోసమేనా నా కొడుకు దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించాడు? అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు చేసే నీలాంటి నరరూప రక్షణ కోసమేనా వీర జవానంతా తమ వారినందరినీ విడిచిపెట్టి మంచు కళ్ళలో గడ్డగట్టుకుపోయి ఒంటరి పోరాటం చేస్తున్నారు? నీకు తగలమానదు. నీకు తగలమానదు. సిద్ధార్థ, నువ్వు కనికరించకపోతే ఆ భూములోనే నా కోడలు, నా మనవుడు, ఈ ముసలి తల్లి ఆమరణ నిరహారం చేస్తావు. ఆ భూమిలోనే మా శవాల్ని ఖననం చేసి మా శవాల మీద కట్టండి ఫ్యాక్టరీ, మా శవాల మీద కట్టండి ఫ్యాక్టరీ, మా శవాల మీద కట్టండి ఫ్యాక్టరీ. బాధపడకండి, మీ భూమికి ఏమి కాకుండా నేను చూసుకుంటాను. మళ్ళా ఎవరిని వస్తే నాకు ఫోన్ చేయండి. సత్యం, ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. వందే మాతరం.
విన్నావా ఆయన ఆక్రమణలు? చూసావా ఆయన కన్నీళ్ళు? ఈ డీల్ మనం చేయురా. కాబట్టి ఆ అగరవాచి నెడ్డు కొట్టేస్తే తిరిగి వాడికి ఇచ్చేస్తాను. నో, ఈ డీల్ మనం తప్పకుండా చెయ్యాలా? నేను చెప్పే నీకు అర్థం కదా? ఈ డీల్ మనం చేయట్లేదు. నేను సంతకం చేసి వాడితో కుదుర్చున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తున్నాను. చూడు, నేను తెలుగు మాట్లాడుతున్నాను. ఒప్పుకోయిందా? 100 కోట్ల కమిషన్ తెలుగునే మాట్లాడుతున్నాను. అదే తెలుగుండే మాట్లాడుతున్నాను. తెలుగుండే మాట్లాడుతున్నాను. యుద్ధంలో వీరమరణం పొందిన ఒక మాజీ సైనికుడి కుటుంబానికి మృతం తీరు కోసం ప్రభుత్వం వార్చిన కబ్జా చేయడం న్యాయరా? అరే పాపంరా. పాపాల గురించి అన్యాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అవన్నీ నాకు నేర్పించి నన్ను ఈ వృత్తిలో తెచ్చింది నువ్వు కదా? అందుకే బాధపడుతున్నాను. నీతి నిజాయితీగా బతికే నేను ఈ అభివృద్ధి ఊళ్ళో దిక్కున్నందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. ఎవరి కోసం అయితే ఇన్ని పాపాలు చట్ట వ్యతిరేక పనులు చేసి డబ్బు గడిచారు, వాడే లేనప్పుడు నీకు సంపాదన ఎవరి కోసం సంపాదించాలా? క్షణం చస్తూ బతుకుతూ చట్టాన్ని ప్రభుత్వాన్ని తప్పించుకుని తిరిగే ఈ భయం బతుకులేవాళ్ళ నిర్భయంగా తిరగలేము, ప్రశాంతంగా పడుకోలేము. నీకు ఇలా జరిగినందుకు నేను కూడా చాలా బాధపడుతున్నాను. కానీ ఒకనాడు మేమంతా కలిసి విషం తాగి చనిపోదాం అనుకున్న సమయంలో నువ్వే వచ్చి నన్ను ఈ సిరిమత్తులో దించావు. సిరికేలో పొడి నోటి దాకా వెళ్ళాను. పొడికి ఆహారమైన వాడి లేకపోతే దాన్ని చంపైనా బయటకు రావాలి. చంపే బయటకు వస్తాను. నేను దాన్ని చంపే బయటకు వస్తాను. అయినా విన్నావు కదా ఆ భేమాలు, ఆ చెంచగాడి బెదిరింపులు, వాళ్ళు నిజంగానే మనం చేసినని బయటపడతారా? ఈ నీరు మనం చేద్దాంరా. సచ్చుని నీరు మనం చేద్దాంరా. చెప్తే నీకు అర్థం కదా? క్షణమంతులు పడే జీవితం కోసం ఇంత సంపాదన అవసరమా? సిద్ధార్థ, గర్భంలోంచి ఒంటరిగా వస్తాం, పొడుగు తెల్లి గర్భంలోకి ఒంటరిగానే పోతాం. చావు పుట్టుకల మధ్య ఉన్న ఈ అశాశ్వత జీవితం ఇంత దుర్మార్గంగా బతకాలా? ఆలోచించు. అయినా ఒకటి గుర్తు చేసుకో, ఆ డీల్ మీద నేను సంతకం చేశాను. ఆ డీల్ని నేను డ్రాప్ చేసుకుంటాను. ఈ డీల్ నేను చేస్తున్నాను. నువ్వు ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి నేను సెపరేట్గా అగ్రిమెంట్ చేసుకుంటాను. అంటే నువ్వు నాకు తెలిసి చేసుకుంటున్నాను. ఇది ఎట్లా మన ఇద్దరి మధ్య సచ్చా, డబ్బు ముందు రక్త సంబంధాలు, బంధుత్వాలు, స్నేహ బంధాలు ఇవేమి కల్పించవా? నేను ఇంకా సంపాదించాలి. నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, నా వంశానికి అందరికీ సరిపోయేంత నేను సంపాదించాలి. ప్రపంచపు పేరు లిస్టులో నా పేరు కూడా చేయాలి. దట్ ఈస్ మై అంబిషన్. రా. ఆ తర్వాత మేమంతా హాయిగా మా జీవితాలు గడుపుతాంరా. అంటే నువ్వు శాశ్వతంగా ఈ భూమి మీద ఇలాగే ఉండిపోతావా? ఉండిపోతానంటే ఉంటాను. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదని తెలుసు కదా? తెలుసు. రేపు నువ్వు చనిపోయాక నీ భార్య, నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు నీతో వస్తారా? ఎలా వస్తారు? రాదు కదా. నువ్వు సంపాదించిన కోట్ల మీరు చేసే ఈ ఆస్తి, డబ్బు నీతో వస్తాయా? ఈ ఆస్తి, ఈ డబ్బు, ఇదంతా, ఈ ఖజానా అంతా రాదు కదా. రాదు కదా? తాళి కట్టిన నీ భార్య, పిల్లలు నీతో రాదు. నువ్వు సంపాదించిన ఈ ఆస్తి రాదు. నీ స్నేహితులు, బంధువులు నీతో రాదు. ఇంతవరకు పట్టు పరుపుల మీద పడుకుంటున్న నిన్ను రేపు నువ్వు చనిపోయాక విదురుకాలతో కట్టిన పాడపై నీ శవాన్ని తాళతో కట్టి శ్మశానాన్ని మోసిపోతా. అక్కడ అంత్యక్రియ చేసే 6 అడుగుల నేల కూడా నీది కాదు. అది ఎవరు వచ్చింది? ఆ అంత్యక్రియను కూడా నీ పిల్లలు చేస్తారన్న గ్యారెంటీ లేదు. ఈ క్షణభంగపడే జీవితం కోసం ఇంత దుర్మార్గం అవసరమా? ఆలోచించు.
ఆలోచించు. బాగా ఆలోచించరా. నువ్వు ఇలా మాట్లాడుతుంటే దెయ్యాలు వేద మంత్రాలు, రాక్షసులు శాంతి మంత్రాలు పఠించినట్టుందిగా. అవును, వేదాల సారం తెలుసుకున్నాడు కాబట్టి దానిలో ఇప్పుడు ఈ దొంగతనాలు, హత్యలు చేసి అతి క్రూరంగా జీవితం గడిపిన ఓ కిరాతకుడు తన భార్య బిడ్డల మాటలు విని నిజం తెలుసుకుని పరివర్తన చెంది వాల్మీకి మనిషిగా మారాడు. గౌతమ బుద్ధుని చంపబోయిన అంగుళీ మాలీయుడు బౌద్ధ భిక్షు అయ్యాడు. రణరంగంలో అరివేర భయంతో లేని అశోకుడు శాంతి అహింసల ప్రచార సాధ్యయ్యాడు. వారందరూ మారారు కాబట్టి మహర్షులు మహాత్మయ్యారా? అందుకే ఈ రోజు నేను కూడా నా జీవన పద్ధతులు మార్చుకొని నీతి నిజాయితీగా పక్కాలను నా అక్రమ సంపాదనంతా గవర్నమెంట్ వారికి సబ్మిట్ చేసి నేను కూడా లొంగిపోదాం అనుకుంటున్నాను. నువ్వు అలా చేయడానికి వీలేదు. అలా చేస్తే మనం ఇద్దరం చేసిన పనులన్నీ బయటపడతాయి. వద్దురా, నీకు శిక్ష పడితే నాకు కూడా శిక్ష పడుతుంది. వద్దురా, చట్టం, ధర్మం, నీతి, న్యాయం ఇవన్నీ నన్ను వెంటాడి వేటాడతాయా? వద్దు, వద్దురా. నేను ఇప్పుడు మారిపోయిన సత్యాన్ని నేను చేయాల్సింది చేయక మానను. నువ్వు వెళ్ళా 2 కోట్లు తెస్తే అగర్వాల్ తిరిగి ఇచ్చేస్తాను. నో, ఆ 2 కోట్లు నా కమిషన్ నేను ఇవ్వను. అది నీ కమిషన్ కాదు. అగర్వాల్ నాకు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు నీ దగ్గర ఉంచమని ఇచ్చాను. నో, ఆ డబ్బు నీతి కాదు, నాది. నేను ఇవ్వను. అన్యాయంగా, చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారా? నేను చేసిన డబ్బు ఇచ్చేరా? వాడికి ఇచ్చేస్తాను రా. నేను చెప్పానుగా, ఇవ్వను. చెప్పేది డబ్బు ఇస్తావా ఇవ్వవా? నీ భార్య మాత్రం నువ్వు మారిపోయావు. నేను నా భార్య బిడ్డల కోసం నేను మారను. ఆ డబ్బు నీకు ఇవ్వను. నువ్వు మోసం చేస్తున్నావు, దగా చేస్తున్నావు. నేను ముడిపడి సత్యాలు ఏంటో డబ్బుని దగ్గర చలారా పట్టుకోవాలో నాకు తెలుసురా. కానీ మళ్ళీ మనిషి రక్తం దగ్గర పెద్ద పిల్ల మారలేదు. గుర్తుంచుకో, ఒకనాడు నువ్వు నీ భార్య బిడ్డలు ఆత్మహత్య సిద్ధపడినప్పుడు నీ బతుకు దాల్చి నేను కోటీశ్వరుడు చేశాను. మనం చేస్తున్న ఈ చట్టం చెప్పినట్టు పాపం అది మంచి వాళ్ళుగా మారుదామని చెప్పడానికి వస్తే ఇదాలుగా చేసిన మర్యాద. నువ్వు ఆ 2 కోట్లు ఇవ్వలేదని నాకు బాధ లేదురా. నా తమ్మైనా సరే ఆ 2 కోట్లు వాడికి ఇచ్చేస్తాను. కానీ ఒకనాడు నిన్ను ఈ అవినీతి ఊపిలో ఇచ్చిన నేను నిన్ను మళ్ళీ మంచివాడిగా మార్చి ఆ ఊపిలోంచి బయటకు తీసుకురాలేకపోతుంది. బాధపడుతున్నాను రా, బాధపడుతున్నాను. అయ్యా సత్యం గారు, మీరు మా గురించి ఏం బాధపడక్కర్లేదండి. మీరు మారిపోయారు కదా, మీరు మారిపోయారు. మా గురించి మీరు ఏమీ బాధపడక్కర్లేదు. వెళ్తాను. వెళ్ళే ముందు ఒక్క మాట, నువ్వు సంపాదించిన సంపదతో పాటు నువ్వు చేసిన పాపాలను నీ భార్య నీ పిల్లలు భాగం పంచుకుంటారేమో అడిగి అప్పుడు ఏం చేయాలని నిర్ణయించు. నా భార్య బిడ్డలు నాతోనే ఉంటారు, ఇందులో సందేహం ఏమీ లేదు. భ్రమ, అని భ్రమ. ప్రపంచానంతా జయించిన అలెగ్జాండర్ తన రాజ్యానికి తిరిగి వెళ్తూ ఒక చిన్న దోమకాటుకు జ్వరం వచ్చి చనిపోతున్నప్పుడు అతని గురువు అరిస్టాటిల్ ఏమన్నా తెలుసా? నువ్వు విశ్వవిజేతమే, కానీ నువ్వు చనిపోయాక నీతో పాటు శ్మశానానికి వచ్చేది నీ శూన్య హస్తాలే. నిన్ను కూర్చేది 6 అడుగుల నేలలోనే అని పలికిన పలుకులే నీ జీవితానికి వర్తిస్తాయి. ఆ అలెగ్జాండర్ గతే నీకు పట్టు. నువ్వు ఎన్ని కోట్లు గడిచినా చివరికి మిగిలేది శూన్య హస్తాలే. నిన్ను కూర్చేది 6 అడుగుల నేలలోనే, గుర్తుంచుకో. నన్ను ఇలా భయపెట్టి నువ్వు మారుతున్నావు. నేను మారను. సిద్ధార్థ, నువ్వు మారినా మారకపోయినా నేనెప్పుడు నీ బాల్య స్నేహితుడేరా.
సుఖాలు ప్రేమ తత్వాలు డబ్బు ముందు కనిపించవురా, డబ్బు ముందు కనిపించవురా. మనిషిని పులిగా మార్చింది, కసాయి వాడుగా మార్చింది. సిద్ధార్థ వేదాల సారం తెలుసుకున్నాడు కాబట్టి దారి దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేసి అతి క్రూరంగా జీవితాన్ని గడిపిన ఓ కిరాతకుడు తన భార్య బిడ్డల మాటలు విని నిజం తెలుసుకుని పరివర్తన చెంది వాల్మీకి మహర్షిగా మారాడు. వాల్మీకి మహర్షిగా మారాడు. వాల్మీకి మహర్షిగా మారాడు. రే సిద్ధార్థ, నువ్వెన్ని కోట్లు సంపాదించినా నువ్వు చనిపోయాక నీతో శ్మశానానికి వచ్చేది నీ శూన్య హస్తాలే. నీ శవాన్ని పూడ్చేది 6 అడుగుల నేలలోనే. ఆ అలెగ్జాండర్ గతే నీకు పడుతుంది. అలెగ్జాండర్ గతే నీకు పడుతుంది. అలెగ్జాండర్ గతే నీకు పడుతుంది. మీరు చేసిన భూ కబ్జాలన్నీ బయట పెడతాం. మనీ లావాదేవీలన్నీ ప్రభుత్వానికి చెప్తాం. ప్రభుత్వానికి చెప్తాం. మీరు చేసిన భూ కబ్జాలన్నీ బయట పెడతాం. 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 మీరు చేసిన మారకపోయినా నేనెప్పుడు నీ బాల్య స్నేహితుడేరా. నన్ను మర్చిపోతూ, నన్ను మర్చిపో. నేను నా స్నేహితుడికి ద్రోహం చేశాను. ఈ పాపిష్ట కోసం నేను వాడు దూరం చేసుకున్నాను. మనుషులు 2 కోట్లు ఇవ్వడానికి బలవంతంగా కట్టేశాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తలేదు. ఆ పాపకాన్ని వదిలి నన్ను వెంటాడుతున్నాడు. నేను మారాలి. నేను అక్రమంగా సంపాదించిన సంపదంతా ప్రభుత్వానికి అప్పచెప్తాను. నేను కూడా చట్టానికి లొంగిపోతాను. ప్రభుత్వానికి చేస్తే మేమేం కావాలి? మన వికాసం చేయకండి. ఈ అడిషనల్ ప్రింట్కి కిందకి రాలేదు. ఈ సంపద మాకు కావాలి. ఈ జీవితమే మాకు కావాలి. దయచేసి మీ నిర్ణయం మార్చుకున్నాను కదా. మార్చుకోండి. చూసావా నీ బిడ్డలు ఏం చెప్తున్నాను? మరి నువ్వేం చెప్తావు? నాన్నగారు, మీ పాపంలో మేమేలా భాగం పంచుకుంటాం? మీరేలా సంపాదిస్తే మాకు మీ పాపంలో మేమేలా భాగం పంచుకుంటాం? అవును నాన్నగారు, మీరు సంపాదించిన సంపదే మాకు కావాలి కదా. మీరు చేసే నేరాలు మాకేం కావాలి? నా డబ్బే కావాలి కానీ వాళ్ళకి నాకు శిక్ష పడితే నువ్వేమంటావు? ఒకరు చేసే పాపాలను ఇంకొకరిలా భాగం పంచుకుంటారు. ఆనాటి త్రేతాయుగంలో కిరాతకుడు వేసిన ప్రశ్నలకు భార్య బిడ్డలు ఎలా సమాధానం చెప్పారో ఇప్పుడు నా భార్య బిడ్డలు అటువంటి సమాధానమే చెప్తున్నారు. అంటే నేను కూడా వాల్మీకిగా మారాలి. వాల్మీకిగా మారాలి. సచిన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద పడి క్షమాపణ వెళ్ళి వారికి ఆ 2 కోట్లు చేస్తాను. మీలో వచ్చిన మార్పుకి మీరు భార్యగా నేను సంతోషిస్తున్నారని పదండి. అన్నయ్య గారికి జరిగిన అన్యాయానికి క్షమాపణ
బతికింది. అవి ఆ 2 కోట్లు తమ్ముడు తన దగ్గర పెట్టాడు డాడీ. అబ్బే ఆ డబ్బులు నా దగ్గర లేవు నాన్నగారు. లేదు నాన్నగారు, ఆ డబ్బులు నా దగ్గర లేవు. నాన్నగారు, ఆ డబ్బులు లేవు. ఇప్పుడు లేదు నాన్నగారు, ఆ డబ్బులు ఇవ్వడానికి వీలేదు. నేను చాలా ఇచ్చాను, చాలా ఇచ్చాను. చాలా బ్యాంక్ డిపాజిట్లు ఓపెన్ చేశాను. బినామీ పేరు మీద మీకు ఎన్నో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించాను రా. ఒప్పుకో. లేదు నాన్నగారు, ఆ డబ్బులు ఇవ్వడానికి వీలేదు నాన్నగారు. లేదు నాన్నగారు, ఆ డబ్బులు ఇవ్వడానికి వీలేదు. లేదు నాన్నగారు, ఆ డబ్బులు ఇవ్వడానికి వీలేదు. డాడీ! మమ్మీ! మరొక్కసారి నాన్నగారి మీద కానీ నా మీద కానీ చేయబడిందో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని తప్ప రండి. అమ్మా వెళ్ళడానికి వీలేదు. ఆ డబ్బు కావాలి. చెప్తాను. తప్పక ఆ డబ్బు కావాలి. నీకే చెప్పండి. లేకపోతే షేకులు పట్టిన కథ నీకు పడుతుంది. ఏయ్! కడుపును పుట్టిన పిల్లలు దుర్మార్గులుగా చెడ్డవారుగా మారవచ్చునేమో కానీ కన్న తల్లిదండ్రులు మొత్తం ఏ రోజు చెడ్డవారుగా మారగా కదండి. మీకోసమే నా కర్మంగా సంపాదించి చెత్త తగ్గి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ బ్యాంక్ డిపాజిట్ కాగితాలు, ఆస్తి కాగితాలు ఇవన్నీ కూడా బయట తీసుకుంటండి. నేను గవర్నమెంట్ వాళ్ళకి చెప్పాను. ప్లీజ్ డాడీ, డాడీ వద్దు డాడీ. ఈ ఆస్తి మొత్తం మనకే చెందాలంటే ఏం చేద్దాం తమ్ముడు? తన ఖజానానంతా ఖర్చు పెట్టి చనిపోయిన తన భార్యకు తాజ్ మహల్ కట్టిన షాజహాన్ని తన కొడుకు ఔరంగజేబు ఏం చేశాడో తెలుసు కదా. నాన్నగారు చంపేస్తావా? ఔరంగజేబు చెల్లెలు రోషనారిగా నువ్వు మారి అమ్మని నువ్వు చంపాలి. ఏ, ఎందుకు భయపడుతున్నావు? ఈ 100 కోట్ల ఆస్తిని ఎవరు పోయి చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? చూడు, ఈ ఆస్తిలో సగం నీకు దక్కాలంటే అమ్మని నువ్వు చంపాలి. అవునని నేను చంపుతా. ఈ ప్లాన్ మొత్తం మన చేతికి మట్టకుండా జరగాలి. ఓకే? ఓకే. యా. యా. రాగా వాళ్ళు బయటికి వెళ్ళట్టున్నారండి. కొన్ని మంచివి చేశాను. ఏమండి? ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ తీసుకున్నామంటారా? నీకు నాకు పట్టు. సచ్చా, నేనే. నువ్వు వచ్చేటప్పుడు మనం సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్ కూడా తీసుకొస్తున్నావు కదా, బయలుదేరావా? అలాగే మన ఇద్దరం కలిసి ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెళ్దాం. నేను కూడా డాక్యుమెంట్స్ రెడీ చేస్తున్నాను.
శేఖర్ ఫోను నీకు ఇక్కడ వినపడుతుంది. వాళ్ళు నిద్రపోతున్నారు. ఉండు, శ్రావ్య కూడా ఎక్కడుందో చూస్తారు. అరే ఇక్కడ ఎక్కడ రింగ్ అవుతుంది. మీరు శేఖర్ గారు చూడు, నేను శ్రావ్యం చేస్తాను. ఎక్కడ లేదు, అక్కడ లేదా అక్కడ నా దగ్గర ఇక్కడే వినపడుతుంది. ఎలా జరిగిందా? నాకు తెలియకుండా మీ ఇంటి దగ్గర నుంచి వచ్చి చూసాం. కూల్ డ్రింక్ తాగి కొంచెం రెస్ట్ చేసుకొని ఇదిగో ఇలా వచ్చి వాళ్ళ కోసం పెట్టుకుంటే ఎక్కడ నిలబడింది. చూసినప్పటికీ వాళ్ళు చచ్చి పడిపోయింది కదా. నాకు తెలియదు. అన్నట్టు మీ ఇంట్లో పెట్టిన కూడా సీసీ కెమెరా ఉన్నాను. యాక్సెస్ ఎక్కడ ఉంది? సీసీ కెమెరా యాక్సెస్ నా దగ్గర ఉంది. వచ్చే అవకాశం ఉందక్క. ఓ పని చేద్దాం, ఒక బాటిల్ మనం తాగేద్దాం, 2 బాటిల్ వచ్చింది. సరేనా? ఫస్ట్ ఒక బాటిల్. ఇది స్లో పాయిజన్, ఎవ్వరికి అనుమానం రాకుండా చాలా స్లోగా చంపుతుంది. ఓకేనా? డాడీ వచ్చిన తర్వాత చేతితో మనమే వాళ్ళకి తాగమంటాం. సరేనా? త్వరగా రా. తీసుకురాక త్వరగా. తమ్ముడు, అమ్మా నాన్న ఆస్తిలో నాకు సగం మాట ఇస్తానన్నా గుర్తుందా? అక్క, ఆడపిల్లకి ఆస్తిలో ఓటా ఉందని చెప్పలే చెప్తుందిగా. నువ్వు ఎందుకు అక్క వరి అవుతావు? పిచ్చి అక్క, ఏంటి నీకు ఆస్తిలో వాటా కావాలా? ఇప్పుడు నేను తాగబోయే ఈ కూల్ డ్రింక్ లో విషాన్ని కలిపాను. నాకు
నువ్వు చస్తావు. అప్పుడు ఈ ఆస్తి మొత్తం నాదే. రా. ఛార్జింగ్ లేదా? సరే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకో. సరే నీ దగ్గర ఉందా? నా రూమ్లో ఉందక్క, త్వరగా పెట్టు. మమ్మీ డాడీ వచ్చేస్తారు. ఈ ఖాతా కనెక్షన్ లేదు, వస్తారా? సరిగా చూడక్క, ఉంటది. చూసేనా? కనెక్షన్ లేదు. వస్తా ఉండు. పెట్టాను. ముందు తాగక్క. మమ్మీ డాడీ వస్తారు. త్వరగా తాగనుకున్నా. ఏరా, కూల్ డ్రింక్ లో విషయం కలిపి నన్ను చంపాలని చూస్తావా? ఏయ్, ఆ డ్రింకు, ఆ విషయం కలిపి డ్రింకు నువ్వే కాదు, కాసేపట్లో నువ్వే పాడేకు. ఈ ఆస్తంతా నాదే. ఈ ఆస్తికి అవసరం లేదే. పని చేసావే. ఈ ఆస్తి నీకు దక్కలేవు. నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావనే వచ్చేటప్పుడే రేపు ఈ ఆస్తి నీకు దక్కలేవు. నేను చంపేస్తాను. ఈ ఆస్తి మొత్తం పుట్టేద్దాం అనుకున్నావు కదా. ఏమైంది? నువ్వే చచ్చావు. ఇప్పుడు ఆస్తి మొత్తం నాదే. ఈ ఆస్తి నాదే. ఈ ఆస్తి మొత్తం నాదే. బంగారం, వెండి, డబ్బు అంతా నాదే. అంతా నాదే. వీళ్ళదు. ఈ ఆస్తి అనుభవించాలి. ఈ ఆస్తి అనుభవించాలి. ఈ హోదా, ఈ డబ్బు, ఈ హోదా, బంగ్లా, ఈ కారు అనుభవించాలి. మిమ్మల్ని బతికించుకుంటాను. వద్దనయ్యా, వద్దు. నా ఇద్దరు పిల్లలు నాకు దక్కినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? నేను ఎందుకు బ్రతకాలి? చెప్పండు నీ పదే పుట్టించమనే.
సత్య అక్రమంగా సంపాదించిన అష్టైశ్వర్యాలు అనుభవించిన ఈ సిరి సంపదలు కాల సంపాదన నా కుటుంబాన్ని నాకు కాటేస్తాయని ఊహించలేకపోయాను. నువ్వు మానవ మనిషిగా మారి ఈ సిరికేళ్ళలో నువ్వు గెలిచావు. నేను మానవ మృగంగా మారి నేను ఈ సిరికేళ్ళలో ఓడిపోయాను. జీవితం బెల్ల బహుకిరాతక వృత్తులను చేపట్టింది. ధనమద గర్వములను ఇప్పుడు వివేక నేత్రము విప్పి చూడ తెలుసుకొట్టి నేనంత క్షుద్రయాగాన్ని తలపెట్టించినది. నేనంత క్షుద్రయాగాన్ని తలపెట్టినది. సత్య, ఈ క్షుద్రయాగంలో మరెవరు సభ్యులు కావద్దు. సత్య, నన్ను క్షమించరా. నా ప్రాణం అనసూయ తప్పు చేశారు. బలవంతంగా నీ అక్రమ సంపాదన ఇచ్చారు. వ్యవసాయం ఇలా ఊహించలేకపోయాను. నన్ను క్షమించరా సిద్ధు. పొడవి తల్లి గర్భంలోకి ఒంటరిగా పోతావు. చావు పుట్టుక మధ్య ఉన్నాయి రెప్పపాటు జీవితానికి. చావు పుట్టుక మధ్య ఉన్నాయి రెప్పపాటు జీవితానికి. ఇన్ని సిరులు కావాలా, ఇంత డబ్బు కావాలా? తిండి బట్టగూడు ఉంటే మనిషి బ్రతుకు గడపదా? భగవంతుడా, అవసరానికి మించి సిరి సంపదలు పెంచుకుంటున్నావు. ఆ తర్వాత ఏమిటి ప్రశ్నించుకుంటే శూన్యమే కనిపిస్తుంది. అక్రమమైన సంపదల కోసం కుట్రలు కుతంత్రాలు పని ఒక్కొక్కరు మోసం చేసుకుంటున్నావు, చంపుకుంటున్నావు. కారణకాంత ఇలాగే సాగితే మానవత్వం మనుగడే మరో మోహంజదారుగా మారిపోతుంది. అలా కాకుండా ఈ సిరి సంపదలు సమాజ శ్రేయస్సు కోసం, మానవత్వం మనుగడ కోసం ఉపయోగిస్తే అది భగవద్గీత చెప్పిన వికాసాలు, ఖురాన్ చెప్పిన మానవత్వం, బైబిల్ చెప్పిన ప్రేమ, మానవ కళ్యాణానికి నాంది అవుతుంది. ధర్మమైన సిరికేలి మనిషికి ప్రాణం పోస్తుంది. అధర్మమైన సిరికేలి మనిషి ప్రాణం తీస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ధర్మంగా డబ్బు సంపాదించి ధర్మమైన కార్యాలు చేయాలి. అదే మోక్షానికి మార్గం. అదే ఈ సిరికేలి సందేశం కావాలి. ఈ సిరికేలి సందేశం కావాలి. విశ్వశాంతి కావాలంటే ప్రదర్శన పారితోషికం 40,000 రూపాయలు. విపంచి రచయిత ప్రోత్సాహక నగదు 7,500 రూపాయలు వేగి సున్నారాయణ గారిని. సాంప్రదాయ సత్కారాలు అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. అమ్మ జయలక్ష్మి గారిని వేదిక మీదకి వచ్చేవలసిందిగా ప్రార్థిస్తున్నాం.
రాజేశ్వరి గారు, హేమ గారు. నాలుగు గంటల 30 నిమిషాలకు సద్గురు కళాలనే గుంటూరు వారి సాంఘిక నాటిక నాన్న